నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ జనవరి నెల మనకు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే భగవంతుడు శ్రీరాముడి దయ వల్ల మన కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం అంతా 2025 నుంచి కూడా ఈ సంవత్సరం అంతా మనకు అయ్యే పనులన్నీ కూడా చాలా చక్కగా అవ్వాటట్టే అని చెప్పి నేను ఆ భగవంతుని శ్రీరాముని కూడా కోరుతున్నానండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. అలాగే మనకి వృషభ రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే, కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశి కిందకొస్తున్నాయి. అంటే జనవరి నెల మనకి చూసుకున్నట్లయితే మాత్రం, ఆ భగవంతుడి దయ వల్ల, శ్రీరాముడి దయ వల్ల మనకి ప్రతి పని కూడా సక్సెస్‌ఫుల్‌గా సాధించే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే నూతన ఉత్సాహంతోటి మనం ముందడుగు వేసే అవకాశాలు కూడా ఈ జనవరి నెల నుంచి మనకి కనిపిస్తుంది. అలాగే ఆర్థికంగా అంటే మరింత బలం చేకూరే అవకాశాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలైతే మనకి చాలా చక్కగుంది. ఎందుకంటే మనం ఒక 10 పాయింట్లే చెప్పుకుందాం. మరి ఎక్కువగా సాగనివ్వకుండా, ఎక్కువగా చెప్పకుండా మనకి జీవితంలో జరిగేటువంటి, ఈ నెలలో జరిగేటువంటి ఒక 10 విషయాలు చాలా చక్కగా వివరించుకుందామండి. అలాగే మనకి ఈ ఏదైతే సేవా కార్యక్రమాలుంటాయో ఆటిల్లో మనం పాల్గొనే అవకాశాలున్నాయి. అలాగే మనం ఎక్కువగా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటాము. ఆ విషయాల్లో కూడా భగవంతుడి దయ వల్ల, శ్రీరాముడి దయ వల్ల మన చేతులతోటి 10 మందికి మనం సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, ఒక 10 మందికి చాలా ఉపయోగకరమైనటువంటి పనులు కూడా చేసి వాళ్ళందరి మనలో కూడా మనం పొందే అవకాశాలైతే మాత్రం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మన పుణ్యక్షేత్రాలను కూడా ఈ జనవరి నెలలో మనం కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా భగవంతుని దయ వల్ల, శ్రీరాముడి దయ వల్ల ఆహ్, మనం కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా దర్శించే అవకాశం ఆ భగవంతుడు మనకు కల్పిస్తున్నాడు. అలాగే సంఘంలో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మనకి ఈ జనవరి నెలలో కలిగే అవకాశాలున్నాయి. బంధువుల దగ్గర కూడా చాలా మంచి ఫ్యామిలీ, చాలా గుడ్ ఫ్యామిలీ, చాలా మంచివారు అనేటువంటి అంటే మనకి గత 2020 నుంచి కూడా మన కుటుంబం మీద అనేక రకమైనటువంటి గోస అవ్వచ్చు, నరగోస అవ్వచ్చు, ఇబ్బందులవ్వచ్చు, చాలా రకంగా బంధువులు గాని, స్నేహితులు గాని, ఇటుపక్క కూడా మనకి అందరూ కూడా మన మీద విషం చిమ్మే మనుషులే తయారయ్యారు. కానీ మనకి 2025 జనవరి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేసేటట్టుగా మన జీవితంలోని పర్వాలేదు అందరూ కూడా మమ్మల్ని అంటే గుర్తించారు. అంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా వాటి మీద విషం చిమ్మారు. కానీ ఇక్కడి నుంచి కూడా లేదు వీళ్ళు చాలా మంచివాళ్ళు వీళ్ళని ఏమైనా అంటే సరే ఆ పాపం మనకే తగులుతుంది అనేటువంటి మాట ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకొని మనల్ని వాళ్ళు గౌరవించడం కూడా ఎక్కువగా జరుగుతుంది. అలాగే వాణిజ్య వ్యాపారాలు కూడా మనకు ఊహకు అందకుండా మంచి బిజినెస్ అనేది మనం సాధించగలుగుతాము. మంచి మార్కెటింగ్ బావుంటుంది. ఒక రూ. 10 సంపాదించుకునే అవకాశం కూడా మనకి ఆ భగవంతుడు శ్రీరాముడు జనవరి నెలలో కల్పించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులైతే ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సక్రమంగా ఆ విధులన్నీ కూడా సాగుతాయి. పర్వాలేదు ఈ నెలంతా కూడా కొంచెం మేము హ్యాపీగా ఉన్నాము అంటే పైనుంచి ప్రెషర్ ఎక్కువగా లేకుండాన కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు పాపం బాగా స్ట్రెయిన్ అయిపోవడం, అది ఆరోగ్యం మీద పడడం, ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బందులకు గురవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ జనవరి నెల కొంచెం మన పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకొని, అందరితో కూడా మనం మన్నలు పొందే అవకాశం ఉంది. చాలా హ్యాపీగా మనకి జనవరి నెల ఉద్యోగస్తులందరికీ కూడా గడిచిపోయే అవకాశాలైతే మాత్రం మనకి చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి కూడా కొత్త కొత్త అవకాశాలొచ్చే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా రెజ్యూమ్స్ పెట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలొచ్చి ఉన్నాయి. అలాగే మెయిన్స్‌కి గాని, జేఈఈ మెయిన్స్ గాని, అడ్వాన్స్‌కి గాని ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జనవరిలో వాళ్ళొక మంచి మార్కులతోటి ఎగ్జామ్స్ రాసే అవకాశాలున్నాయి. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగా స్టాండర్డ్స్ పరంగా వాళ్ళ కష్టానికి ఫలితం అంటే ఎంతో బాగా కష్టపడుతుంటారండి వృషభ రాశి పిల్లలు. వాళ్ళకి కష్టానికి ఫలితం కూడా దక్కే అవకాశాలున్నాయి. అలాగే మహిళలు కూడా ఇంట్లోనే ఉన్నటువంటి మహిళలు కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్తలు వినడం, చాలా ఆనందంగా ఈ నెలంతా కూడా ఈ జనవరి నెలంతా కూడా మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా హ్యాపీగా అంటే ఇప్పటిదాకా మనం అనీజీగా ఉన్నాము. మనశ్శాంతి లేదు. చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. చాలా అంటే ఈ నెల అయినా సరే ఈ జనవరి నుంచి 2025 కొత్త సంవత్సరం నుంచి అయినా సరే మాకు ఉన్నటువంటి బాధలు ఎలాగా ఉన్నాయి. కానీ మనశ్శాంతంగా ఉండి జనవరి నుంచి కూడా హ్యాపీగా ఉందాం. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, గురవ్వకుండా, ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా ఉందనుకునేటువంటి వారందరికీ కూడా వృషభ రాశి వారికి జనవరి నెల చాలా హ్యాపీగా జరిగి ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్తుంటాను. శ్రీరామ అని కామెంట్ సెక్షన్‌లో రాయడం మర్చిపోకండి.
అలాగే మీకోసం ప్రతి వార ఫలాలు గాని, ప్రతి నెల కూడా మంచి మంచి వీడియోలు, అలాగే 2025 కృత్తిక నక్షత్రం కోసం, రోహిణి నక్షత్రం కోసం, మృగశిర నక్షత్రం కోసం వీడియోలు చేశాను. వాటి కోసం కూడా చూడండి. అలాగే ఈ వృషభ రాశి వారికి కోసం కూడా 2025 అంతా కూడా ఎలా ఉండబోతుంది, ఏంటనేది మనం చక్కటి వీడియో కూడా సందేశం ఇచ్చాం. అది కూడా చూడండి. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి వీడియోలు టారో కార్డ్స్ ద్వారా మన జీవితంలో ఏం జరగబోతుంది, న్యూమరాలజీ ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన జీవితంలో ఏం జరుగుతుంది, ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి వీడియోలన్నీ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి.